జూబ్లీహిల్స్ నియోజకవర్గం అమీర్పేట మైత్రివనం సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకైతే సిద్ధమైంది. మనతో పాటుగా నవీన్ యాదవ్ ఉన్నారు. అన్న, మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మీరు కలిసి ఇచ్చినటువంటి హామీ నెరవేరబోతా ఉంది. ఎట్లా అనిపిస్తా ఉంది ఈ హామీ విగ్రహం? చాలా సంతోషంగా ఉంది. మాకన్నా ఎక్కువ మా ప్రజలు చాలా సంతోషపడుతూ ఉన్నారు. గడిచినట్టు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మీరు చెప్పినట్టు ఆ రోజు చాలామంది రేవంత్ అన్న గారితో మాట్లాడినప్పుడు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఒకటి, పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ ఒకటి అడగడం జరిగింది. ఈరోజు పెద్దలు ఎన్టీ రామారావు గారి 103వ జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేద్దామని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. దానికి పూర్తి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు. ఆ రోజు ప్రజలు ఇచ్చిన మాట ఈరోజు నెరవేరబోతా ఉంది. అక్కడ స్టాచ్యూ పెట్టడం కాదు, ఈరోజు మాట నిలబెడుతున్నాము. అది మా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా 103వ జన్మదిన సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి విగ్రహాన్ని చేయడం జరుగుతుంది. ఈవినింగ్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. ఆ విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మీరే చాలా చొరవ తీసుకున్నారని చెప్తా ఉన్నారు. అసలు ఎన్ని రోజులు పట్టింది ఆ విగ్రహానికి? చాలా స్పాంటేనియస్ గా మీరు మొన్ననే ఏదో అక్కడ భూమి పూజ చేసినట్టుంది, ఇప్పుడు విగ్రహం కనబడతా ఉంది. అవును, అంటే విగ్రహం చేయించి చాలా రోజులు అయింది, బట్ జయంతి సందర్భంగా చేద్దామనే ఆలోచనతో చేసినాము. అధికారులు కూడా చాలా సపోర్ట్గా పనులన్నీ కూడా తొందరగా చేసినారు. మా పార్టీ కార్యకర్తలు అందరి సహకారంతో తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవ్రీడే వచ్చి పని మీద ఏమైనా కొత్తగా ఉంటుందా, లేకపోతే ఎక్కడైనా వేరే ఎన్టీ రామారావు గారి స్టైల్లో ఐడియాలు ఉంటుంది? ప్రధానంగా ఇది కేవలం ఓట్లకు సంబంధించి కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల కోసమే ఈ విగ్రహం పెడతా ఉన్నారంటూ కొంతమంది వాదన. దానికి మీరేం చెప్తారు? లోకల్ ఎమ్మెల్యేగా అనుకునేటోళ్ళు అనుకుంటారు, ఇచ్చినటువంటి మాట నెరవేరు. కొన్ని ఎన్టీ రామారావు గారు స్టాచ్యూ పెడితే ఒక వర్గం ప్రజలు ఓటు ఇస్తారని కాదు. ఎన్టీ రామారావు గారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరికి సంబంధించినటువంటి వ్యక్తి. కేవలం ఆంధ్ర, తెలంగాణ కాదు, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఒక యూనివర్సల్ లీడర్. ఆయనను గౌరవించుకోవడం మన బాధ్యత. ప్రజల కోరిక మేరకు పెడుతున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారిది పెడుతున్నాం, వచ్చే జనవరిలో పి జనార్దన్ రెడ్డి గారిది బోరబండలో పెడతాం. ఎన్టీఆర్ ఫ్యామిలీని ఏమైనా ఇన్వైట్ చేశారన్నా? ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు. ఇది నవీన్ యాదవ్ చెప్తున్న మాట. మొత్తం మీద నా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం అనేది గొప్పగా అనిపిస్తున్నటువంటి మాట అయితే వారు చెప్తున్న పరిస్థితి.